హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఇక్కడేం చేస్తున్నాడు రా? ఏమో నాకు తెలీదు. ఏరా మీరిద్దరు మొన్న కాలేజ్కి రాలే ఎందుకు? సార్ అది నువ్వు ఉండు మామ, నేను చెప్తా కదా. సార్ మీరు కూడా మొన్న కాలేజ్కి రాలే, నేనేమన్నా అన్నానా? లేదు కదా. అరే మామ చెప్పేది వినరా. నువ్వు ఉండు మామ, నేను చెప్తున్నా కదా, నువ్వు ఉండు. అది సార్ మీరు సిల్లీ రీజన్స్ చెప్పకండి ప్లీజ్, చెప్పేది అర్థం చేసుకోండి. అది కాదురా, మామ విను మామ. నువ్వు ఉండు మామా. అది సార్ సిల్లీ రీజన్స్ నాకు వద్దు సార్, ఏదైనా ఉంటే సీరియస్ మ్యాటర్ చెప్పండి. అది కాదురా, నేను చెప్పేది విను. అరే అది మామ నాకు- లాస్ట్ టైం చెప్తున్నా అర్థం చేసుకోరా. రేయ్ ఫ్లోలో ఉన్నా డిస్టర్బ్ చెయ్యకరా. వీడికి మూడింది. సార్ వీడబ్బా ఇంత కొట్టాడేంటి? దోలు తీరిందా? ఇంకోటి కావాలా? టీ తాగు. అవునుమా, రవిగాడి వాడు ఇలాంటి వాటికి రావడానికి తెలుసుకారా నీకు? ఏంటి ఇలాంటి వాటికా? అలాంటి వాటికి కాదు, చాయ్ తాగడానికి, ఇలాంటి వాటికి. అబ్బో ఓ మధు, ఓ మధు, నా సబ్బు నాది కాదు. చూసావా, ఆ సబ్బు వాడిది కాదంట. నీకు ముందే చెప్పాను కదా ఆడెక్కడో దుబ్బేశాడని. గల్లు తేలినట్టుంది, స్నానం చేసినట్టుంది, ఈ సబ్బు పెట్టి ఒళ్ళు మొత్తం రుద్దినట్టుంది. ఛీ, ఛీ, ఏం టార్చర్ రా ఇది. వీడు ఇప్పుడు కింద పడిపోతే బాగుండు. అబ్బా చచ్చాడు రోయ్. దేవుడా కరణించావా? ఏరా అంత సౌండ్ ఇచ్చావు, లోపల డైనోసార్ ఏమైనా దూరిందా? లేదు మామా, నేనే కాలు చేరాను. ఓవ్వా, నువ్వు కాల్ చేరావా? ఎప్పుడు ఎవరితో? చెప్పు మావా, నేను నీకు న్యాయం చేస్తా. నీ అబ్బా కాలు జారడం అంటే నేను సబ్బు మీద లెగ్గేసి జారి పడ్డా అని. ఓ దట్టా. దట్టే, ఇక నువ్వు దొబ్బేయి. రేయ్ నేను ఇప్పటి నుంచి చదువుకుందాం అనుకుంటున్నారా? ఓకే ఓకే. నన్ను మీరెవరూ డిస్టర్బ్ చేయకండే. ఓకే నేను బాగా చదువుకొని మా నాన్న పేరుని నిలబెడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పడిపోయిందా? కాదురా, నేను చదువుకొని ప్రయోజకుణ్ణి అవుదామని. అయితే ఇప్పుడు నువ్వు పూరం పోకోవా? కాదురా, మా నాన్నని నలుగురిలో తెలిసేలా చేద్దామని. అయితే సిటీ సెంటర్ లో నిలబెట్టి డబ్బు కొట్టి చెప్పరా, 10 మందికి ఏంటి 100 మందికి తెలుస్తుంది. కాదురా, మా నాన్నకి మంచి పేరుని తెద్దామని. అయితే స్విగ్గీలో ఆర్డర్ పెట్టరా, మంచి పేరుని 30 నిమిషాల్లో డోర్ డెలివరీ చేస్తారు. రే రవి, చూడు రవిని. మనోజ్ వదిలేరా, వాడేదో చదువుకుందాం అనుకుంటున్నాడుగా, చదువుకొని. ఓకే ఓకే చదువుకో. ఇదేంటి కొరియన్ డ్రామా సబ్ టైటిల్ లేకుండా చూస్తున్నట్టు ఏం అర్థం కావట్లే. అనవసరంగా వీళ్ళ ముందు బిల్డప్ కొట్టారు. ఇప్పుడు వీడికి తెలిస్తే నన్ను అంచుకుంటాడు. అమ్మ దీనమ్మ నన్నే చూస్తుండు. కొంచెం వాటర్ తాగొద్దాం. రేయ్ ఎక్కడికి రా, చదువుకుంటా ప్రయోజకుడిని అవుతావన్నావు, ఇప్పుడు మెల్లగా జారుకుంటున్నావు. వాటర్ తాగడానికి. వాటర్ తాగితే బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది, బాడీలో ఎలక్ట్రాన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపుతుంది, వెయిట్ లాస్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది. ఆపే, ఇప్పుడు నువ్వు వాటర్ తాగాలి అంతే కదా, వెళ్ళి తాగుపో.
రే రవి, ఎక్కడో గుర్కా సౌండ్ వస్తుంది కదరా. మ్హూ, ఏం లేదురా. మళ్ళీ వినిపిస్తుంది, చూడు ఒకసారి. అవునరా, సౌండ్ వస్తుంది. అక్కడి నుంచి వస్తుంది అనుకుంటా. అమ్మ నా కొండిగా, నేను అనుకున్నారా. హ్మ్. రే రవి, పక్క జరుగురా, కొంచెం పక్క జరుగు. ఎక్కడ నా రాకుమారి ఎక్కడ? నీ రాకుమారాన్ని పక్క దేశానికి పియంగా పంపావరా. రేయ్, నువ్వు నన్ను ఎందుకురా కొట్టావు? లేకుంటే చదువుకుంటానని బిల్డప్ ఇచ్చి గుర్క పెట్టి నిద్రపోతావా? నేను గుర్క పెట్టానా? లేదంటే గుడ్లు పెట్టావా? రేయ్ ఆపండ్రా. ఏంట్రా ఇది? రేపు కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీలో కూడా ఇలా గొడవ పడితే మన పరువు మొత్తం వాటర్ లో కలిసిపోద్ది. ఏం పర్లే మామా, ఆ వాటర్ ని మనం కోటర్లో కలుపుకొని తాగిద్దాం. ఆ? ఆ? ఓ, ఏరా, ఏం చేస్తున్నావు? ఫ్రెషర్స్ పార్టీకి రెడీ అవుతున్నా మావా. ఫ్రాంక్ గా ఓ విషయం అడుగుతా, చెప్పరా. అడుగు మావా. మనం ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు గాని, సెకండ్ ఇయర్ లో వచ్చాక గాని ఏ అమ్మాయి అయినా మనల్ని దేకిందారా? లేదు మావా. మరి ఎందుకురా 750 సెట్, 1000 రూపీస్ పాయింట్, మళ్ళీ వాటిపైన స్ప్రే అవసరమారా? రేయ్, నువ్వు అంటుంటే నాకు యాన్నో కాలుతుందిరా, కానీ అది కూడా నిజమేమో. రేయ్, వెళ్దామా? వెళ్దాం. నువ్వేంట్రా ఇంకా ఇలానే ఉన్నావు? మనం వెళ్తుంది ఫ్రెషర్స్ పార్టీకి రా, కొంచెమైనా రెడీ అవ్వరా. ఇప్పుడు నేను కొత్త బట్టలు వేసుకుంటే అమ్మాయిలు ఎవరు నా కోసం క్యూ కట్టర్లే ఇక్కడ. పదా. ఓకే. పదరా, ఓ స్మోక్ వేసొద్దాం. మరి రవి? వాడు వస్తాడులే తర్వాత. సరే. 2 క్లబ్బులు తీసుకో. भाई 2 क्लब दो. క్లబ్. हाँ वेट. రే, మనం జూనియర్ ఉన్నప్పుడు సీనియర్స్ లో లవర్స్ ఉండే, మనం సీనియర్స్ అయ్యాక జూనియర్స్ లో లవర్స్ ఉన్నారు. మనం మాత్రం ఇప్పటికీ సింగిల్స్ అయినారా? మనం కాదురా, మీరిద్దరే. అంటే నీకు? అవును, లవర్ ఉంది. అరే ద్రోహి, మమ్మల్ని ఇంత మోసం చేస్తావారా? మాకెందుకు చెప్పలేదురా? మీకు చెప్తే ఏం జరుగుతుందో తెలిసే చెప్పలేదు. అదే నిజమేలే. హాయ్ మనోజన. హాయ్ రా తమ్ముడు. ఇరాక్ బట్టలు వేసినావు, తోపున్నావు. రే, పక్కన వీళ్ళిద్దరిని పెట్టుకొని నన్ను తోబట్టలు వేసినావంటావేంట్రా? ఏ వాళ్ళిద్దరి కంటే నువ్వే తోపున్నావు అన్నా. ఏంటి? ఏరా,
200 సెట్, 500 పాయింట్. ఇందులో ఏముందిరా అంత తోపు? ఏ ఒక్కో అన్న 1200 సెట్ వేసినావు, 2400 పాయింట్ వేసినావు, కిరాకుందావు తెలుస్తుంది. రే ఇంకో క్షణం ఇన్నే ఉన్నావు అనుకో, నేనేం చేస్తానో నాకే ఐడియా లేదు. దుబ్బేరా ఇక్కడ నుంచి. ఏమైంది మనోజన్నకి ఇట్లా అరుస్తుండు? వాడు వెళ్ళిపోయాడు, ఇంకా ఆపండి. సరే పద మరి కాలేజ్ లోపలికి వెళ్దాం. రే నేను రానురా. ఎందుకురా? హే కాలేజీలో కంప్లీట్ గల ఎంజాయ్మెంట్ నేను చూడలేనురా. ఎవర్రా? అన్నం నెంబర్ రా, నువ్వే చూడు. హాయ్ అనిల్, ఎక్కడున్నావు? సారీ, ఎవరండి మీరు? ఎవరా? అదేంటి అలా అడుగుతున్నావు? కొంపతీసి నన్ను మోసం చేస్తావా? ఏ అమ్మాయి, నేనేం మోసం చేశా? నేను మోసం చేస్తావా అంటున్నావు? 3 months లో తెలుస్తుందిలే. హా? వాడు కాదురా, నువ్వురా అసలైన మిత్రద్రోహి.